హాయ్ అండి, వెల్కమ్ టు శివాని కిచెన్. నేను మీ శివాని. ఈరోజు నేను మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపించబోతున్నానండి. అసలు వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. పక్కా కొలతలతో చూపిస్తానండి. ఒకసారి నన్ను నమ్మి ట్రై చేసి చూడండి. పక్కా కొలతలతో చిన్న చిన్న టిప్స్తో చాలా టేస్టీగా వస్తుంది. ఇక ఆలస్యం దేనికి, వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా దీనికోసం నేను 4 పెద్ద సైజు మామిడికాయలను తీసుకున్నానండి. కొంచెం పెద్ద సైజు ఉన్న మామిడికాయలని తీసుకోండి. పచ్చడి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. వీటిని నీట్గా కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మామిడికాయలను తడి లేకుండా చూపిస్తున్న విధంగా క్లాత్తో నీట్గా తుడుచుకోండి. తడి లేకుండా తుడుచుకొని పెట్టుకోండి. ఇలా అన్ని కాయలను క్లాత్తో తుడిచి పెట్టుకోండి. తడి ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి, త్వరగా పాడైపోతుంది. మామిడికాయలు తుడుచుకున్నాక మామిడికాయలని పీసెస్గా కట్ చేసుకుందామండి. మామిడికాయలు తుడుచుకున్నాక మామిడికాయలని ముక్కలుగా కట్ చేసుకుందామండి. మామిడికాయని తొడిమని కట్ చేయండి, తొడిమ వేయకూడదండి. తొడిమ కట్ చేసుకున్నాక మామిడికాయని ఇలా అడ్డంగా పెట్టుకొని సగానికి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక మామిడికాయలో జీడి గింజ ఉంటుందండి. ఆ జీడి గింజను కూడా తీసి పడేయండి. జీడి గింజని వేయకూడదండి. ఇలా అన్ని మామిడికాయలను కట్ చేసుకొని జీడి గింజలను తీసి పక్కన పెట్టుకొని మామిడికాయలను సన్నగా కట్ చేసుకోండి. చూడండి, అడ్డంగా 4 భాగాలు, నిలువుగా 3 భాగాలు చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చూడండి, మామిడికాయలన్నిటినీ చూపిస్తున్న సైజులో కట్ చేసి పెట్టుకోండి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఈ సైజులో కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు, 4 టేబుల్ స్పూన్ల ఆవాలను వేసుకొని వేయించుకోండి. మెంతులు సరిగ్గా వేగకపోతే పచ్చడి చేదు వస్తుందండి. మెంతులను కూడా ఎక్కువగా వేసుకోకూడదు, ఎందుకంటే చేదు ఉంటాయి. చూడండి, ఇలా వేగాక వీటిని చల్లారబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా పౌడర్ చేసి దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పచ్చడి పెట్టుకోవడానికి ఒక గిన్నెను తీసుకోండి. అలాగే చిన్న కప్పుని కూడా తీసుకోండి. ఎన్ని కప్పుల మామిడికాయ ముక్కలు అవుతాయో చూద్దామండి. ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలని కొలుస్తున్నామో అదే కప్పుతో ఉప్పు కారాన్ని వేసుకోండి. ఇలా చేస్తే మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. నాకు 4 కప్పుల మామిడికాయ ముక్కలు అయ్యాయి. అదే కప్పుతో కారాన్ని, ఉప్పుని కూడా తీసుకుందాం. సారీ అండి, కారం వేసిన వీడియో స్కిప్ అయిందండి. చూడండి, 4 కప్పుల మామిడికాయ ముక్కలకి సగం కప్పు కారాన్ని వేసుకోండి. అలాగే సగం కప్పు ఉప్పుని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతు పొడిని 1/2 కప్పు తీసుకోండి. 1/2 కప్పు ఆవాలు, మెంతు పొడిని కూడా వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా ఈ కారం, ఉప్పుని కలుపుకోండి. మామిడికాయ ముక్కలకి కారం, ఉప్పు మంచిగా పట్టేలాగా బాగా కలుపుకోండి. అప్పుడే టేస్ట్ ఉంటుందండి మామిడికాయ పచ్చడి అనేది. చూడండి, ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇందులోకి 10 నుంచి 15 వెల్లుల్లిని వేసుకోండి. అలాగే ఇందులోకి 2 కప్పుల ఆయిల్ని వేసుకోండి. 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 2 కప్పుల నూనె సరిపోతుందండి. ఆయిల్ కూడా వేసుకొని ముక్కలని బాగా కలుపుకోండి. ఆయిల్ మొత్తం మామిడికాయ ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోండి. చూడండి, చూపిస్తున్న విధంగా ఆయిల్ మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పచ్చడి రెడీ అయిందండి. దీన్ని 12 గంటల పాటు ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని నిల్వ ఉంచుకోండి. 12 గంటల తర్వాత పచ్చడిని తిని చూడండి, అబ్బబ్బబ్బా ఎంత టేస్టీగా ఉంటుందో. చూడండి, ఇలా పచ్చడి మొత్తాన్ని ఒక జార్లో వేసుకొని వాటర్ తడి లేకుండా, గాలి పోకుండా టైట్గా మూత పెట్టుకొని 12 గంటల పాటు నిల్వ ఉంచుకొని 12 గంటల తర్వాత తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నన్ను నమ్మి ట్రై చేయండి. పచ్చడి ఊడ్చిపెట్టుకున్న గిన్నెలో వేడి వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడి ఊడ్చిపెట్టుకున్న గిన్నెలో అన్నం వేసుకొని తినడానికి మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఎదురు చూస్తున్నారండి. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.
మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. దీనివలన నేను పెట్టే వీడియోస్ అన్నీ వెంటనే మీకు వస్తాయి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ పక్కా కొలతలతో చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, పచ్చడిని చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది. ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తుంది. అంత టెంప్టింగ్గా ఉందండి పచ్చడి. ఒకసారి ఈ పచ్చడిని మీ ఇంట్లో పెట్టి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి. మిమ్మల్ని ఎంతగానో మెచ్చుకుంటారండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకోసం ట్రై చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.